ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్త రైతన్న విత్తన గోస. ఆదిలాబాద్లో పత్తి రైతులు మంగళవారం తెల్లవారుజాము నుంచే విత్తన విక్రయ దుకాణాల ఎదుట బారులు తీరారు. డిమాండ్ ఉన్న రకం విత్తనాలు దక్కించుకునేందుకు క్యూలో నిల్చొని రోజంతా పడిగాపులు కాశారు. ఈ సందర్భంగా రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసుల సమక్షంలో ఒక్కో రైతుకు 2 విత్తన ప్యాకెట్లు అందజేశారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు గత ప్రభుత్వం జరిగిన నిర్ణయాలు, గత ప్రభుత్వం వ్యవహారాలు వీటి గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అందులో విద్యుత్ రంగం కానీ, ఆర్థిక రంగం కానీ, ఇరిగేషన్ కానీ, పౌర సరఫరాలు కానీ ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. వాటి గురించే 5 నెలల కాలంలో గత ప్రభుత్వం విమర్శలపైనే వీరి దృష్టి ఎక్కువ ఉన్నది. కానీ కేసీఆర్ 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పడిన తర్వాత బహుశా 2015-16 నుంచి ఆ ఖరీఫ్ సీజన్ నుంచి విత్తనాలు ఎరువుల కోసమై ఇట్లా లైన్లో నిలబడిన దాఖలాలు లేవు. మీరు మొత్తం ఆ 8 సంవత్సరాల పత్రికలు తిరిగేస్తే కనుక ఎక్కడా కూడా విత్తనాల కోసము, ఎరువుల కోసము చెప్పులు పెట్టి కానీ, లైన్లు పెట్టి కానీ నిలబడలేదు. అంటే ఖరీఫ్ సీజన్కు సంబంధించింది ఒక 3 నెలల 6 నెలల ముందుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఉన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే సర్దుకోవడానికి కొంత వ్యవధి అవసరం ఉంటుంది, కొంత ఇబ్బంది అవుతుంది వాస్తవం. కానీ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు సీనియర్ మంత్రి, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. వారికి తెలుసు కదా సీజన్కు ముందు ఎట్లా సమాయత్తం చేసుకోవాలి, అధికార యంత్రాంగాన్ని ఎట్లా కదిలించాలి, ఎరువులు విత్తనాలు ఎట్లా అందుబాటులో ఉంచాలి, వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏమిటి, ఈ విషయాలపైన కూడా దృష్టి ఉండవలసి ఉండే. ఎందుకంటే ప్రజలకు బీఆర్ఎస్ ఇష్టం లేదు కాబట్టి ఓడించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వారు మేలు చేస్తారనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ గతానికంటే భిన్నంగా ఉంటుందని అనుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత ప్రధానంగా ఉన్న అంశం ఏమిటి? రైతులే. ఇక్కడ రైతులు నిరుద్యోగులే చాలా కీలకం. రైతులు నిరుద్యోగులు కీలకం అనుకున్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ పట్టాలు ఇవ్వడము, వారికి నియామక పత్రాలు ఇవ్వడము, నోటిఫికేషన్లు జారీ చేయడము, ఒక వ్యవహారం కొనసాగుతున్నది అక్కడ. మరి రైతుల విషయంలో ఏమైంది? ఎందుకు ముందు చూపు లేదు? ప్రతి సందర్భంలో గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోదు, ముందు చూపుతో ఉండాలి, ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఈ 5 నెలలు 6 నెలలు విమర్శ చేసిండ్రు. కానీ ఇంకొక ఈ 6 నెలలు, రాబోయే 6 నెలలు కూడా ఇదే ధోరణి ఉంటే గనక, ఇదే పరిపాలన తీరు ఉంటే గనక ప్రజలు హర్షించే అవకాశం లేదు. కాబట్టి గత ప్రభుత్వాన్ని విమర్శ చేయడము, గత పాలకుల నిర్ణయాన్ని తప్పుకొట్టడము ఎట్లయితే ప్రధానంగా భావిస్తున్నారో, ప్రజల రైతుల సమస్యలకు తక్షణ పరిష్కారాలు, అసలు సమస్యను లేకుండా చేయడం అనేది అత్యంత కీలకమైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ విషయంలో ఎక్కడ జరిగింది? ఆయన ఎవరిని కలవరు అనే ఒక పెద్ద నరేషన్ బిల్డప్ అయింది, లేదా 2-3 నిర్ణయాలు తీసుకుంటారు అనే ఒక నరేషన్ వచ్చింది. కానీ ఈ విషయంలో, తాగునీటి విషయంలో, సాగునీటి విషయంలో, కరెంటు విషయంలో గత ప్రభుత్వ వైఫల్యమని చెప్పడానికి స్కోప్ లేదు. ఇవాళ కాంగ్రెస్ కూడా వారు అధికారంలోకి వచ్చే విద్యుత్ విషయంలో నిజంగా చాలా మునుపటి కంటే ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఇది ఊహించలేదు. ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల డిమాండ్ వచ్చింది. దాన్ని తట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. అది ప్రశంసించాల్సిన విషయమే. తాగునీటికి సమస్య లేదు, ఎక్కడనో అడపదడప అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ తాగునీటి విషయంలో యుద్ధ ప్రాతిపదికన అటు సాగర్ నుంచి ఇటు ఎల్లంపల్లి నుంచి నీటిని పంపింగ్ చేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయగలిగింది. మరి మిగతా విషయాలు ఎందుకు చేయలేదు? సహజంగానే పోలిక వస్తుంది. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సోల్ పట్టుకునే పట్టుకున్నారు. ఆయన పట్టుకున్నారు. పట్టుకోవడమే కాదు, ఏదో చెయ్యాలి, తనదైన ముద్ర ఉండాలి తెలంగాణ సమాజం పైననే పట్టుదల కూడా ఉన్నది. ఈ పట్టుదల ఇదంతా కూడా మిగతా మంత్రివర్గంలో ఉన్న వారికి అదే కనబడాలి. కనబడినప్పుడు సహజంగానే వచ్చే పోలికలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము లైన్లో నిలబడలేదే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎరువుల కోసం గొడవలేదే అని గతంతో పోలిక జరుగుతుంది. గతంతో పోలిక జరిగినప్పుడు మునుపటి కంటే అద్భుతమైన మెరుగ్గా లేకపోయినా సరే మునుపటితో సమానంగా ఉన్న చాలు, అంతకన్నా కొంత మెరుగ్గా ఉంటే మరింత మంచిది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎట్లయితే వీళ్ళు చేస్తూ ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విషయంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో కూడా ప్రజలు పోల్చుకుంటారు, ప్రజలు కూడా చెప్పుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ముందు జాగ్రత్తగా ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్లడం మంచిది.